అండి. హాయ్! వెల్కమ్ టు పల్లెటూ పట్నం రుచులు. ఈరోజు నేను మా ఇంట్లో మా అమ్మమ్మ స్టైల్ మటన్ కర్రీని చేశాను. చాలా సింపుల్‌గా, చాలా న్యాచురల్‌గా, కొంచెమే మసాలాలతోని బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా సూపర్‌గా ఉంటుంది. మరి ఆ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకొని, అలాగే గుప్పెడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా ఆకుల్ని అలాగే కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూరుకొని దాన్ని కూడా వేసుకోవాలి. అలాగే పసుపుని, రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఇలా బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న మటన్ని వేసుకొని దానిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికింది చూడండి. మటన్లోని వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇప్పుడు అందులోనే 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే కర్రీ అనేది 50% మనకు బాయిల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మన కారానికి సరిపడ్డట్టు కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 చెంచాల కారాన్ని వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 2 చెంచాల కొబ్బరి పొడిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముక్క మునిగేంత వరకు 2 గ్లాసుల వాటర్ని పోసుకొని చక్కగా మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే ముక్క అనేది మెత్తగా మంచిగా చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు తినే విధంగా కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కూర దించేసుకుంటే కమ్మని విలేజ్ స్టైల్, అమ్మమ్మ స్టైల్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ కర్రీ అనేది చపాతీ, రైస్, బగారా రైస్ దేనికన్నా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. ఇంకొంచెం గ్రేవీ థిక్గా కావాలంటే ఇంకొంచెం స్టవ్ ఆన్ చేసుకుంటే మీకు గ్రేవీ అనేది కూడా థిక్గా అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే అండి, మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.